హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కల్లు గనీస్ మినీ వ్లాగ్. ఏంటి కళ్యాణి వీడియోకి గని వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? కళ్యాణి కొంచెం థ్రోట్ బాగాలేదన్నమాట. సో దాని వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ మధ్య. మొన్న కళ్యాణికి హెల్త్ బాగాలేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం కదా. సో డాక్టర్ ఏమన్నారంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ తినిపించండి అమ్మా అని అన్నారు. సో ఈరోజు డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని బేగం బజార్ వెళ్దామని మా ప్లాన్ వేసుకున్నాము. బట్ ఏంటంటే ప్లాన్ మారింది. బేగం బజార్ కాస్త చార్మినార్ అయిందనమాట. మీకు తెలిసిందే కదా, నా బేబీ ఏమన్నదంటే చార్మినార్ వెళ్దాం, చార్మినార్ నుంచి దాని తర్వాత బేగం బజార్ వెళ్దాము, ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకుని. సో ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, మధ్యలో వర్షం పడింది. సో మధ్యలో ఆగి మేము చార్మినార్ అయితే వెళ్ళామన్నమాట. చూసారా, నాకు తెలుసు నా బేబీ ప్లాన్ ఏంటంటే ఇలాగ చార్మినార్ వెళ్దాం, షాపింగ్ చేద్దామని ప్లాన్ అనమాట. మాకేమన్నది లేదు, చార్మినార్ వెళ్దాం, చాలా రోజులు అయిపోయింది, చూద్దాం అనుకుని అన్నది. అదేంటో నాకు అర్థం కాదు. నేను ఏ రోజు షూ వాష్ చేస్తుంటాను ఆ రోజు ఫుల్ గా బురద అయిపోతుంది. మీకు కూడా సేమ్ ఇలానే అయితే కామెంట్ చేయండి. చూసారా, చెప్పాను కదా చంద్రముఖి వచ్చింది అనుకుని. మొత్తం అన్ని అమ్మాయిలకే గాయస్, అబ్బాయిలకి ఏం లేదు. నిజంగా నేను చాలా ఎత్తిగాను, అబ్బాయిలకి వాచ్, క్యాప్స్ తప్ప ఇంకేం లేదు. అలాగే నాకు ఈ కీ చైన్స్ కనిపించాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. సో నేను ఒక కీ చైన్ అయితే కొన్నాను అనమాట. చార్మినార్ షాపింగ్ అయితే అయిపోయింది. సో అక్కడ నుంచి మేము బేగం బజార్ కి వెళ్తున్నాము. చార్మినార్ దగ్గర నేను ఒక క్యాప్ తీసుకున్నాను. ఆ క్యాప్ కూడా నా బేబీకి అబ్జర్వ్ కొట్టింది. ఇదేనంట బేగం బజార్. మాకు కూడా అంతగా తెలియదు, చాలా పెద్ద మార్కెట్ ఉంది, చాలా రష్ ఉంది. కళ్యాణ అక్కలు తీసుకొచ్చారు మాకు. సో మాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా తీసుకున్నాము. మంచిగా తీసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాయి అనమాట. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.